स्वज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरो वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजया सहितं कृष्ण चैतन्यदेवं श्री राधा कृष्ण पदान् सहगणा ललिता श्री विशाखान्वितांश्च हे कृष्णा करुणा दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तुते तप्त काञ्चना गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। नष्टप्रायेषु भद्रेषु नित्यं भगवत्सेवया भगवती उत्तमश्लोके भक्तिर्भवतीष्टिः। कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नामिने मूर्तये नमः। नमः पंकजनाय नमः पंकजवासिने नमः पंकजनेत्राय नमस्ते पंकजाय। नमो देवाय गो ब्राह्मण्याय च जगद्गुरुताय कृष्णाय गोविन्दाय नमः। नमो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामी नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। मुखं करोति वाचालं परगं लगायति यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं। हरे कृष्ण 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 हरे हरे राम हरे राम 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 हरे हरे कृष्ण। वर्णारिंदलो माता
సరే, ఇంకెవరైనా యాడ్ అయితే ఇప్పుడు చూద్దామమ్మా. ఎక్కడ ఉన్నామమ్మా? థర్డ్ క్యాంటోలో ఉన్నాం కదా. థర్డ్ క్యాంటోలో 6వ అధ్యాయం ప్రభుజీ. 26వ శ్లోకం. 27 నుంచి మొదలు ప్రభుజీ. థర్డ్ క్యాంటో 6వ అధ్యాయమా 5వ అధ్యాయమమ్మా? 6 విశ్వరూప సృష్టి. ఓకే, విశ్వరూప సృష్టిలో ఉన్నాం. రైట్ 6వ అధ్యాయం విశ్వరూప సృష్టిలో ఉన్నాం. కరెక్ట్. 26 అయింది అన్న. పేజీ నెంబర్ చెప్పరా ప్రభుజీ? చెప్తానమ్మా. 235 26వ శ్లోకం దాకా అయ్యింది. 6వ అధ్యాయం 26వ శ్లోకం దాకా అయ్యింది. అక్కడ ఒక విశ్వరూపాలు ఆవిర్భవించడం చూసాము. సరే, నెక్స్ట్ 236 అమ్మా మాతాజీ. మీ బుక్ 236 30. ఓకే, సో 6-20 ఈ అధ్యాయము మొత్తం చదువుతున్నామమ్మా. ఒక తాత్పర్య భాష్యం కూడా చదువుతున్నాం. సరే, 27 గ్రహములను, జీవజలములను మరియు చాతుర్వర్ణముల అభివృద్ధి ఎట్లా వచ్చిందో ఈ శ్లోకం నుండి చదువుతున్నాం. సో 26వ శ్లోకం దగ్గర దేవతలు వారి అంశాలతో విశ్వం యొక్క రూపమును ఎలాగ ఆవిర్భవించుకుంటారు కదమ్మా. ఒక్కొక్క విషయంలోనే ఒక్కొక్క ఏ దేవత నుంచి మన శరీరంలోని భాగాలు ఎట్లా వచ్చాయో కూడా చూసుకున్నాం. సో మూడో స్కందము 6వ అధ్యాయము 27వ శ్లోకం తాలూకు తాత్పర్యం చదువుతున్నాను. తదనంతరము విరాట్ రూపము యొక్క శిరము నుండి స్వర్గలోకములు ప్రకటితమయ్యాను. పాదముల నుండి భూలోకము ప్రకటమయ్యాను. అతని నాభి నుండి ఆకాశము ప్రకటమయ్యాను. వాని యందు గుణములను అనుసరించి దేవతలు మరియు ఇతరులు కూడా ప్రకటమయ్యారు. 28 చదువుతున్నాను. పరమోత్తమ సత్వగుణములచే యోగ్యులకు దేవతలు స్వర్గలోకమును నెలకొనగా రజోగుణ కారణమున మానవులు తమ అనువర్తుల సాంగత్యమున ధరిత్రిపై ఈ భాష్యం కూడా పనిష్మెంట్ గుణాలు బట్టి, రజో తమో గుణాలు బట్టి వాళ్ళు మరో దీనికి వచ్చారు. సో సత్వగుణం అధికంగా వృద్ధి చెందిన వారు ఉన్నతముగా స్వర్గలోకములకు చేరుదురనియు, రజోగుణము చే జయింపబడిన వారు మధ్యలోకములందు భూమి ఇతర లోకములు నెలకొందురనియు భగవద్గీత 14వ అధ్యాయం 14-15 శ్లోకాలందు తెలుపబడింది. కానీ తమోగుణ ప్రధానులైన వారు అధోలోకములకు లేదా జంతుజాలములకు పతనము చెందుదురు. సత్వగుణం అధికంగా వృద్ధి చెందినందున దేవతలు స్వర్గలోకముల యందు నెలకొని ఉందురు. మానవుల కన్నను తక్కువ స్థాయిలో ఉన్నవి జంతువులు అయినప్పటికీ వాటిలో కొన్ని మానవులతో కలిసి జీవించిన ఆవులు, గుర్రములు, కుక్కలు మొదలగునవి మానవుల రక్షణలో జీవించుటకు అలవాటు పడినవి. ఈ శ్లోకమునందు అత్యంతికేన అను పదము మిగులు ప్రధానమైంది. సత్వగుణ వృద్ధి ద్వారా మనుషుడు స్వర్గలోకమునందు నెలకొనగలడు. కానీ తమో గుణములను అధికముగా వృద్ధి చెందుచే మానవుడు మానవులచే రక్షింపబడవలనటివి జంతువుల వదకు పాల్పడును. ఓకే, అనవసరము జంతు వదకు పాల్పడు వారు తమో గుణములు అధికముగా వృద్ధి చెందినట్టు వారు సత్వగుణమునకు పురోగమించే ఆశయే లేదు. నీచ జన్మలకే వారు పతనము చెందుదురు. లోకములన్నీను అచట వసించు జీవుల తరగతులను బట్టియే అధోలోకములుగా గణింపబడినవి. సో మనకి ఎట్లాగ చెప్పుకొస్తున్నారు చూడండి. జంతువుల్ని వధిస్తే ఎట్లాగ అవుతుంది. మనం భగవద్గీత మొదటి నుంచి చదువుకుంటున్నా, భాగవత మొదటి నుంచి చదువుకుంటున్నా, జంతు వధ గురించి ఇంచుమించు ఒక 50 సార్లు వచ్చి ఉంటుంది. ఇప్పటికి ఏ చూసినా సరే జంతువాద గురించి ఉంటుంది. అయినా సరే మనుషులు చాలా మంది జంతువాదం సమర్థించే వాళ్ళు ఎక్కడో ఒక పురాణంలో ఒక లైన్ ఉంది, దేవి పురాణంలో ఈ లైన్ ఉంది అనేది, ఇంకో పురాణంలో ఈ లైన్ ఉందో అని దాన్ని ఆసరాగా తీసుకుని జస్టిఫై చేసుకుంటూ వస్తారు. కానీ అది ఎక్కడ జస్టిఫికేషన్ లేదమ్మా జంతువాదకి. ఓకే, సరే 29వ శ్లోకం ఎవరు చదువుతున్నారు? నేను చదవనమ్మా. చదవండి. హరే కృష్ణ. రుద్రానుచరులకు జీవులు ప్రకృతి యొక్క 3వ గుణము అనగా తమో గుణం నందు వికాసము నొంది ఉందురు. భూలోకములు స్వర్గలోకముల నడుమ గల ఆకాశమున వారు నెలకొని ఉందురు. భాష్యము. వ్యోమమునందలి నడుమ భాగము భువర్లోకముగా పిలువబడును.
ఈ విషయము శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు, శ్రీల జీవగోస్వామి ఇరువురితోనూ ధ్రువపరపబడినది. రజోగుణము వృద్ధి చెందిన వారు నడుమ ప్రాంతమున నెలకొని ఇందురని భగవద్గీత యందు తెలుపబడినది. సత్వగుణ ప్రధానులు దేవతాలోకములకు ఉద్ధరింపబడగా, రజోగుణ ప్రధానులు మానవ సంగమునందు, తమోగుణ ప్రధానులు జంతుజాలము లేదా భూత సమూహమునందు ఉంచబడుదురు. ఈ నిర్ణయము అనగా ఈ తీర్పునందు ఎటువంటి అసంగతములు లేవు. అసంఖ్యాక జీవులు విశ్వమందంతటను వివిధ లోకములందు నెలకొని ఉన్నారు. ప్రకృతి గుణాంతర్గతమగు తమ స్వభావము అనుసరించియే వారు ఆ విధముగా ఆ స్థితిని కలిగి ఉన్నారు. నాన్న 30 చదవనా? చదువు. ఓ కురువంశ ప్రధానుడా, వేద జ్ఞానము విరాట్ రూపము యొక్క ముఖము నుండి ప్రకటమయ్యను. అట్టి వేద జ్ఞానము నెడ అపేక్షితులైన వారు బ్రాహ్మణులని పిలువబడుదురు. వారే సంగమునందలి అన్ని వర్ణముల వారికి సహజ బోధకులు మరియు ఆధ్యాత్మిక గురువులు అయి ఉన్నారు. భాష్యం చదువుతామా? భారతి మాత చదువుతారు. చదవమని భారతి మాత వరకు. సారీ ప్రభుజీ, ఎక్కడున్నామో అర్థం కాలేదు. 238వ పేజీలో ఉన్నామమ్మా. 238 స్కందము 6వ అధ్యాయము 30వ శ్లోకం చదువుతున్నారు ప్రభుజీ. 6వ అధ్యాయం ప్రభుజీ. కాదు, 3వ స్కందం 6వ అధ్యాయం 3వ స్కందం 6వ అధ్యాయం. ఓకే, 6వ శ్లోకం తాలూకు భాష్యం చదువుతారు అప్పుడు భారతీ మాతాజీ. సరే. హరే కృష్ణ. భగవద్గీత యందు ధ్రువపడపబడినట్లు మానవ సంగమునందలి 4 వర్ణములు విరాట్ పురుషుని దేహపు క్రమముతోనే వృద్ధి చెందినవి. ముఖము, బాహువులు, నడుము, కటి ప్రదేశము, పాదములు అనునవి దేహభాగములు. ముఖమునందు స్థితులైనట్టి వారు బ్రాహ్మణులుగా పిలువబడుదురు. బాహువులపై స్థితులైనట్టి వారు క్షత్రియులుగా పిలువబడుదురు. నడుము భాగమున నెలకొని ఉన్నవారు వైశ్యులని పిలువబడుదురు. పాదములందు స్థితులైన వారు శూద్రులని పిలువబడుదురు. అనగా ప్రతి ఒక్కరూ భగవానుని దేహమునందే నెలకొని ఉన్నారు. కనుకనే 4 వర్ణములందు ఏ వర్ణము కూడా తక్కువైనదిగా భావింపబడదు. ప్రతిదియు ఒకానొక దేహ భాగముపై మన దేహ ఒకే రకముగా అపేక్షను మనము కలిగి ఉండుము. వాటి ఎడ ఎటువంటి అపేక్షాభేదమును మనము చూడబోము. దేహమందలి ప్రతి భాగమును ముఖ్యమైనది అయినప్పటికీ దేహభాగములన్నింటి యందును ముఖము మిగుల ప్రధానమైనది. ఇతర దేహ భాగములు ఖండింపబడినప్పటికీ మనుజుడు జీవింపగలడు, కానీ స్థిరమే ఖండింపబడినచో అతడు జీవింపజాలడు. కనుకనే భగవానుని దేహమునందలి అత్యంత ముఖ్య భాగము వేద జ్ఞానాపేక్షితులకు బ్రాహ్మణుల వాసస్థానముగా పిలువబడినది. వేద జ్ఞానము నెడగాక లౌకిక వ్యవహారములందు ఆపేక్ష కలిగిన వాడు బ్రాహ్మణ వంశమున జన్మించినప్పటికీ బ్రాహ్మణునిగా పిలువ అనర్హుడు. తండ్రి బ్రాహ్మణుడైనంత మాత్రమున మనుజుడు బ్రాహ్మణుడు కాజాలడు. వేద జ్ఞానము పట్ల అపేక్ష కలిగి ఉండుటే బ్రాహ్మణుని ప్రధాన యోగ్యత. వేదములు భగవానుని ముఖమునందు నెలకొని ఉన్నందున వేద జ్ఞానము పట్ల అపేక్ష కలిగిన వాడు నిక్కముగా ఆ ముఖమునందే స్థితిని కలిగి ఉండును. అతడే బ్రాహ్మణుడు. వేద జ్ఞానము పట్ల గల అట్టి అపేక్ష సైతము ఒకనొక వర్ణమునకో జాతికో పరిమితం చేయబడలేదు. ఏ వంశము నుండైనను మరియు ప్రపంచమునందని ఏ భాగము నుండైనను మనుజుడు దాని ఎడ మొగ్గు చూపవచ్చును. అదే అతని నిజమైన బ్రాహ్మణునిగా యోగ్యతను కలిగించగలదు. నిజమైన బ్రాహ్మణుడే సహజ బోధకుడు లేదా గురువు కాగలడు. వేద జ్ఞానము లేనిదే ఎవ్వరునూ గురువు కాజాలరు. ఇక వేదముల పూర్వజ్ఞానము దేవదేవుడకు శ్రీకృష్ణుని ఎరుగుట కొరకే ఉన్నది. అదే వేద జ్ఞానపు అంతము లేదా వేదాంతము. నిరాకార బ్రహ్మ భావమునందు నెలకొని దేవదేవుడకు శ్రీకృష్ణుని గూర్చిన వివరము తెలియనివాడు బ్రాహ్మణుడు కావచ్చునేమో గాని గురువు కాజాలడు. ఈ విషయమున పద్మపురాణమునందు ఇట్లు తెలుపబడినది. నిరాకారవాది అయిన వాడు యోగ్యుడకు బ్రాహ్మణుడు కాగలడేమో గాని వైష్ణవుని స్థితికి శ్రీకృష్ణ భగవానుని భక్తుడు
చేరనంత వరకు గురువు మాత్రము కాజాలడు. నవీన కాలమందు వేదజ్ఞానపు పరమ ప్రామాణికులకు శ్రీ చైతన్యుల వారు ఇట్లు పలికిరి. ఒకానొకడు బ్రాహ్మణుడే కావచ్చును, లేదా శూద్రుడే కావచ్చును, లేదా సన్యాసియే కావచ్చును. కానీ అతడు కృష్ణ సంబంధ విజ్ఞానమున నిష్ణాతుడైనచో గురువుగు నగుటకు అర్హుడై ఉన్నాడు. చైతన్య చరితామృతము మధ్యలేల 8వ అధ్యాయము 128. అనగా గురువు యొక్క యోగ్యత యోగ్యుడకు బ్రాహ్మణునిగా నగుటకు గాక కృష్ణ సంబంధ విజ్ఞానము నిష్ణాతుడగుటే అయి ఉన్నది. అనగా వేదజ్ఞానమునందు ప్రవీణుడైన వాడు బ్రాహ్మణుడు కాగలడు. ఇక విశుద్ధ వైష్ణవుడు కృష్ణ సంబంధ విజ్ఞానపు మర్మములన్నింటినీ ఎరిగిన వాడును ఒక బ్రాహ్మణుడే ఆధ్యాత్మిక కాగలడు. హరే కృష్ణ. అంటే ఎటువంటి వ్యక్తిని బ్రాహ్మణుడు అని పిలుస్తున్నారు, ఎటువంటి వ్యక్తి, ఎటువంటి జ్ఞానం తెలుసుకునే వ్యక్తి బ్రాహ్మణుడు అవుతారు, ఎటువంటి వ్యక్తి గురువుగా మనం పరిగణించవచ్చు అని చెప్పి చెప్పుకొస్తున్నారు. బ్రాహ్మణుడి కుమారుడైనా సరే బ్రాహ్మణుడిగా ఆ లక్షణాలు లేకపోతే పనికిరాడని. అంతే. అది 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 అంటే పుట్టుకతో బ్రాహ్మణుడు కాదు అని, కేవలం పుట్టడం వల్ల బ్రాహ్మణుడు కాదు అని. అయితే ఇక్కడ ఉంది తండ్రి బ్రాహ్మణుడు అని మాత్రం మనుజుడు అన్నారు ప్రభు. మనుజుడు అంటే కుమారుడు అనేనా? అంతే 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 కుమారుడు. అయితే ఏ కులంలో అయినా బ్రాహ్మణులు అవ్వచ్చు కదా నాన్న? అవునండి పిండి, అవునండి పిండి. వేద జ్ఞానం పట్ల అపేక్ష సైతం ఒకానొక వర్ణముకో జాతికో పరిమితం చేయబడలేదు. ఏ వంశం నుండి అయినా మరియు ప్రపంచమునందులు ఏ భాగము నుండి అయినా మనుజుడు దాని ఏడ ముగ్గు చూపవచ్చును. అదే అతనిని నిజమైన బ్రాహ్మణునిగా యోగ్యతను కలిగించగలదు. ఆచరించేవాడు బ్రాహ్మణుడు అంటారు కదండి. అంటే వేదంతో ఆ వేదం అపేక్షగా వేద జ్ఞానం మీద గౌరవం ఉన్న వ్యక్తి, ఎవరైతే నిష్ఠ నియమములు వైష్ణవుడిగా బతుకుతారో వాళ్ళు బ్రాహ్మణులు అవుతారు. 31 మామయ్య చదువుతున్నారండి? చదువుతున్నానండి. అటు పిమ్మట విరాట్ రూపము యొక్క బాహువుల నుండి క్షత్రము ఉద్భవించను. చోరులు దుర్మార్గుల ఉత్పాతముల నుండి సంఘమును రక్షించుటనడి క్షత్రియ ధర్మమును అనుసరించుచు అట్టి శక్తి సంబంధమున క్షత్రియులు సైతము ఉనికిలోనికి వచ్చిరి. భాష్యము. దివ్యమగు వేద జ్ఞానము పట్ల ఆపేక్ష అనేది యోగ్యతను బట్టి బ్రాహ్మణులు గుర్తింపబడినట్లుగా చోరులు మరియు దుర్మార్గుల నుండి సంఘ పరిరక్షణమును బట్టి క్షత్రియులు గుర్తింపబడుదురు. ఈ శ్లోకమునందు అనువ్రత అను పదము ప్రధానమైనది. చోరులు దుర్మార్గుల నుండి సంఘమును రక్షించుటనడి క్షత్రియ ధర్మమును పాలించువాడు క్షత్రియుడని పిలువబడును. కేవలము క్షత్రియునిగా జన్మించినంత మాత్రమున మనుజుడు క్షత్రియుడు కాబోడు. వర్ణ వ్యవస్థ అన్ని వేళలా గుణము పైననే ఆధారపడును గాని జన్మపై కాదు. జన్మ అనున్నది కేవలము బాహ్య భావనము మాత్రమే. అది ఎన్నడూను వర్ణాశ్రమముల ముఖ్య లక్షణము కాదు. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అను వారి యోగ్యతలు భగవద్గీత యందు విశేషముగా పేర్కొనబడినవి. ఒకరిని ఏదేని ఒక ప్రత్యేక వర్గమునకు చెందిన వానిగా తీర్మానించుటకు పూర్వము ఆయా యోగ్యతలన్నీయును అవసరమగునని అవగతము చేసుకొనవలెను. వేదవాంగ్మయమునందు విష్ణు భగవానుడు సర్వదా పురుషుడు అని పేర్కొనబడును. నిజమునకు పురుష శక్తియే పరాశక్తి లేదా పరాప్రకృతి, పురుషుని ఉన్నతతర శక్తి. అయినప్పటికీ జీవులు సైతము కొన్ని మార్లు పురుషులుగా పేర్కొనబడుదురు. పురుషుని అనగా భగవానుని బాహ్య శక్తిచే భ్రమితులై జీవులు తమకు వాస్తవమునకు యోగ్యత లేనప్పటికీ తమను తాము పురుషునిగా భావింతురు. నిజమునకు భగవానుడే రక్షణ శక్తిని కలిగి ఉన్నాడు. త్రిమూర్తులకు బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులలో తొలి రూపము సృజన శక్తిని కలిగి ఉండగా, రెండవ రూపము రక్షణ శక్తిని, మూడవ రూపము విలయ శక్తిని కలిగి ఉన్నవి. ప్రజలకు స్థలమందు జలమందు జన్మించిన సమస్త జీవులకు
రక్షణము నొసగుటయందు క్షత్రియులు పురుషునికి ప్రాతినిధ్యము వహింపవలసి ఉన్నందున పురుష ఎనడి ఈ శ్లోకమునందలి పదము ప్రాధాన్యమును సంతరించుకొన్నది. అనగా రక్షణమనునది మానవులు జంతువులు ఇరువురికిని ఉద్దేశింపబడినది. కానీ నవీన సమాజమున చోరులు దుర్మార్గుల హస్తముల నుండి ప్రజల రక్షణము నొసగబడరు. నవీన గణతంత్ర దేశము క్షత్రియులు లేనటిది. కేవలము వైశ్యులు మరియు శూద్రుల ప్రభుత్వము మాత్రమే అయ్యున్నది. పూర్వము వలె బ్రాహ్మణులు మరియు క్షత్రియులను కూడినట్టిది కాదు. మానవులకు జంతువులకు రక్షణము నొసగిన కారణమున ధర్మరాజు మరియు అతని మనుమడు పరీక్షిన్ మహారాజు నిజమైన క్షత్రియ రాజులై ఉంది. కలిపురుషుడు ఒక ఆవును చంప యత్నించినప్పుడు పరీక్షిన్ మహారాజు శీఘ్రమే ఆ దుర్మార్గుని వధింప సంసిద్ధుడయ్యను. పిదప ఆ కలిపురుషుని అతడు తన రాజ్యము నుండి తరిమివేశాను. పురుషుని విష్ణు భగవానుని ప్రతినిధి చిహ్నమదియే. వైదిక నాగరికతను అనుసరించి యోగ్యుడగు క్షత్రియ రాజు భగవానుని వసగబడునంతటి గౌరవము వసగబడును. ప్రజలకు రక్షణము నొసగుచు అతడు భగవానుని ప్రాతినిధ్యము వహించుటయే అందులకు కారణము. నేటి ఎన్నుకోబడిన దేశాధినేతలు దొంగతనము నుండి రక్షణము కల్పింపజాలరు. కనుకనే బీమా సంస్థ నుండి ప్రతి ఒక్కరూ రక్షణము పొందవలసి వచ్చుచున్నది. నవీన మానవ సంఘమునందలి సమస్యలన్నీయును యోగ్యులకు బ్రాహ్మణులు క్షత్రియులు లేని కారణమునను నామమాత్ర ఎన్నికలచే వైశ్యులు శూద్రులు ప్రభావము అమితమగుట వలనను కలుగుచున్నవి. హరే కృష్ణ. సరే, నెక్స్ట్ దానికి వెళ్ళిపోదామా. 32 ధాన్యోత్పత్తి మరియు ప్రజలకు వాటి పంపిణీ అనేది జనులందరి జీవనాధారము విరాట్ రూపం యొక్క పూర్వుల నుండి ఉత్పన్నమయ్యను. అట్టి కార్యనిర్వహణమును చేపట్టడి వణిజులు వైశ్యులు అని పిలువబడుదురు. భాష్యము. మానవ సంఘమునందలి జీవనాధారం ఇచ్చుట స్పష్టముగా విశహ అనగా వ్యవసాయము, వ్యవసాయ ఉత్పత్తుల పంపిణీ అని పేర్కొనబడినది. ఆ కార్యక్రమము రవాణా, వడ్డీ వ్యాపారము మొదలగు వానిని కూడి ఉండును. ఫ్యాక్టరీ అన్నది కృత్రిమ జీవనాధారము మాత్రమే. ముఖ్యముగా అతిపెద్ద కర్మాగారములు సంఘమునందలి సర్వ సమస్యలకు కారణమై ఉన్నవి. వైశ్యుల అనగా విసహనందు నియుక్తులైన వారు అంటే కర్మలు, గోరక్షణము, వ్యవసాయము, వాణిజ్యమని భగవద్గీత యందు తెలుపబడినది. మానవుడు తన జీవనార్థము ఆవు మరియు వ్యవసాయ క్షేత్రమై నిశ్చింతగా ఆధారపడవచ్చునని ఇదివరకే మనము చర్చించి ఉన్నాము. వడ్డీ వ్యాపారము మరియు రవాణా ద్వారా ఉత్పత్తుల వినిమయము అన్నది ఈ విధపు జీవనము యొక్క విభాగమై ఉన్నది. వైశ్యులు అనేకముకు ఉప విభాగములుగా విభజింపబడి ఉన్నారు. వారిలో కొందరు క్షేత్రి అంటే భూస్వాములు అని పిలువబడుదురు. మరికొందరు కృష్ణ అంటే పొలమును దున్నువారు అని పిలువబడుదురు. ఇంకొందరు తిలవణికులు అంటే ధాన్యమును ఉత్పత్తి చేయువారని పిలువబడుదురు. మరికొందరు గంధవణికులు అనగా మసాలా దినుసులు అమ్మడివారు అని పిలువబడగా, ఇంకొందరు సువర్ణ వణికులు అంటే బంగారము, వడ్డీ వ్యాపారమందు వణిజులు అని పిలువబడుదురు. బ్రాహ్మణులు బోధకులుగాను గురువులుగాను వర్తించగా, క్షత్రియులు పౌరులను దొంగలు మరియు దుర్మార్గుల హస్తముల నుండి కాపాడుదురు. ఇక వైశ్యులు ఉత్పత్తి మరియు పంపిణీ బాధ్యతను స్వీకరింతురు. ఈ కర్మలలో వేటి యందును స్వతంత్రముగా వర్తింపజాలని అల్పజ్ఞ వర్గమునకు చెందిన శూద్రులు తమ జీవనార్థమై 3 ఉన్నత తరగతులను సేవించుటకు ఉద్దేశింపబడిరి.
పూర్వకాలమున బ్రాహ్మణులకు అవసరమగు జీవనావసరములన్నింటినీ క్షత్రియులు వైశ్యులే వసగడివారు. జీవనార్థమును సంపాదించుకున్న సమయము బ్రాహ్మణులు కలిగి ఉండకపోవటయే అందులకు కారణము. ఇక క్షత్రియుల వైశ్యుల నుండి శూద్రుల నుండి పన్నులు వసూలు చేసేవారు. కానీ బ్రాహ్మణులు మాత్రము ఆదాయపు పన్ను లేదా భూమి రామడి చెల్లించుట నుండి మినహాయింపబడి వారు. ఆ మానవ సంఘ విధానము ఎంత చక్కగా ఉండెననగా, ఎట్టి రాజకీయ, సాంఘిక, ఆర్థిక ఉపద్రవములే ఉండేవి కావు. అనగా శాంతిమయ మానవ సమాజమును కొనసాగించుటకు వివిధ వర్ణములు అనగా వర్ణ విభాగములు పరమావశ్యకమై ఉన్నవి. హరే కృష్ణ. హరే కృష్ణ. అనుష మాతాజీ చదువుతారమ్మా? చదువుతాను. హరే కృష్ణ. పిదప ధార్మిక కర్మలను పూర్ణం కావించుటకు దేవాదేవుని పాదముల నుండి సేవ ప్రకటమయ్యాను. సేవ ద్వారా భగవాను సంతృప్తి పరిచేడి శూద్రుల పాదములందు నెలకొని ఉన్నవారు. సకల జీవులకు నిజమగు సహజ ధర్మము సేవయే. దేవాదేవుడకు శ్రీకృష్ణునికి సేవను గూర్చుటకే వారు ఉద్దేశింపబడిరి. ఆ సేవా భావం ద్వారా వారు ధార్మిక పూర్ణత్వమును పడేయగలరు. సిద్ధాంత పరజ్ఞానమును పొందుటకే కేవలము కల్పనము కావించుట ద్వారా ఎవరినూ అట్టి ధార్మిక పూర్ణత్వమును అనగా సిద్ధి పడేయజాలరు. ఆధ్యాత్మిక వాదుల యందలి జ్ఞానుల విభాగమునకు చెందిన వారు ఆత్మను అనాత్మ నుండి వేరు చేయుటకు కేవలం కల్పనం కావించుచు పోదురు. కానీ జ్ఞానము ద్వారా ముక్తిని బడిసిన పిమ్మట ఆత్మ యొక్క కర్మలు ఏమిటనేది విషయమున వారి చెంత ఎట్టి సమాచారము లేదు. విషయమును యథాతథముగా నెరుగుటకు కేవలము మానసిక కల్పనము చేయుచు శ్రీకృష్ణ భగవానుని దివ్యమగు ప్రేమపూర్వక సేవయందు నియుక్తులు కాని వారు కేవలము తమ కాలమును వృధా కావించుచున్నారని చెప్పబడినది. ధర్మమును పూర్ణము కావించుట కొరకే భగవాని పాదముల నుండి సేవ నియమము ఉత్పన్నమైనదని ఇచ్చట స్పష్టంగా తెలుపబడినది. కానీ ఈ సేవ భౌతిక జగమునందలి సేవా భావనకు భిన్నమైనట్టుది. భౌతిక జగమునందు ఎవ్వడును సేవకుడు కాగోరడు. ప్రతి ఒక్కడు తాను ప్రభు కావాలనియే కోరును. మిథ్యా స్వామిత్వ మనునది బద్ధజీవుని యొక్క మూల రోగ మగుటయే అందులకు కారణము. భౌతిక జగమున బద్ధజీవుడు ఇతరులపై అధికారమును చెలాయించగోరును. కానీ భగవాన్ని బాహ్య శక్తిచే భ్రమితుడై అతడు భౌతిక జగమున బలవంతముగా సేవకుడు కావింపబడను. బద్ధజీవుని నిజస్థితి అదియే. ఇక భగవానునితో ఏకమగుట అనేది భావన మోహకారక బాహ్య శక్తి యొక్క చివర వలయై ఉన్నది. మోహితుడగు జీవుడు ఈ భావన కారణమునే తనను తాను ముక్తాత్ముడునని మరియు నారాయణునితో సమానుడనని విద్యగా తలచుచు భవబంధమున కొనసాగును. బ్రాహ్మణుడైను సేవాభావమును కొనుకుండుట కన్నను శూద్రుడొకటయే వాస్తవమునకు ఉత్తమైనది. ఏలనన అట్టి సేవా భావం ఒక్కటే దేవాదేవుడకు శ్రీకృష్ణుని సంతృప్తి పరచగలదు. ప్రతి జీవుడును అనగా యోగ్యత ద్వారా అతడు బ్రాహ్మణుడు అయినప్పటికీ భగవాను దివ్యమగు సేవను గ్రహించవలసి ఉన్నది. ఆ సేవ భావనయే జీవుని పూర్ణత్వమని భగవద్గీత మరియు శ్రీమద్ భాగవతము రెండును సమర్థించుచున్నవి. కేవలం అట్టి భగవత్ సేవ ద్వారానే బ్రాహ్మణుడు లేదా క్షత్రియుడు లేదా వైశ్యుడు లేదా శూద్రుడు తన విద్యుత్ ధర్మములను పూర్ణం కొనగలడు. వైదిక జ్ఞానమునందు తనకు గల పూర్ణత్వము కారణమున బ్రాహ్మణుడు ఈ సత్యమును తప్పక ఎరుగవలసి ఉన్నది. ఇక ఇతర విభాగముల వారు బ్రాహ్మణుడగు వైష్ణవుని
అనగా యోగ్యత ద్వారా బ్రాహ్మణుడు మరియు కర్మ ద్వారా వైష్ణవుడు అయినవాడు. నిర్దేశమును అనుసరించవలెను. సాంఘిక నిర్మాణమును దృష్ట్యా సమాజమునంతటిని అది పూర్ణము కావించగలదు. క్రమరహితమగు సమాజము సంఘ సభ్యులను గాని భగవానుని గాని సంతృప్తి పరచజాలదు. ఎవరేని తాను పూర్ణ బ్రాహ్మణుడు గాని క్షత్రియుడు గాని వైశ్యుడు గాని శూద్రుడు గాని కాకపోయినప్పటికీ తన సాంఘిక స్థితి పూర్ణత్వమును గూర్చి పట్టించుకొనక శ్రీకృష్ణ భగవాని సేవను చేపట్టినచో పూర్ణ మానవుడు కాగలడు. కేవలము దేవాదేవుని ఎడ సేవా భావనము వృద్ధి చేసుకొనుట ద్వారా అతడు దానిని సాధించగలడు. హరే కృష్ణ. 4 వర్ణాలని వర్ణించుకుంటూ వచ్చారమ్మా. సో ఎవరిని బ్రాహ్మణుడు అని పిలుస్తారు, వాళ్ళు చేయాల్సిన పనులేంటి, ఎవరిని క్షత్రియుడు అని పిలుస్తారు, మనుషుల్ని క్షేమం కోరుకునే వాళ్ళు, జంతువుల క్షేమాన్ని కోరుకునే వాళ్ళు, వాళ్ళని దుర్మార్గుల్ని రక్షించేవాడు క్షత్రియుడు. అలాగే వైశ్యుడు. ఎవరిని వైశ్యుడు అంటే వ్యవసాయాన్ని గోసేవని చేసేవాళ్ళు వైశ్యులు. వైశ్యుల తాలూకు ప్రత్యేక లక్షణం ఏంటంటే ఆవులని సేవ చేయడం, ఆవులని కేర్ తీసుకోవడం. అలాగే శూద్రులు పుట్టుకతోనే వాళ్ళు సేవాభావంతో ఉండే వ్యక్తులు శూద్రులు. అటువంటి వ్యక్తులు భగవంతుడికి ఈజీగా చేరుకోగలుగుతారు అని చెప్పి రాసుకొచ్చారు. ఓకే, బ్రాహ్మణుడిగా పుట్టి భగవంతుడి సేవ చేయని వాడికంటే శూద్రుడు ఎన్నో రెట్లు గొప్ప అని రాసుకొచ్చారు. మొత్తానికి చివరికి ఏం చెప్పుకొచ్చారు, ఎవరు ఎక్కడ పుట్టినా సరే భగవంతుని సేవ చేయకపోతే అది జన్మ వృధా చేసుకున్న వారే అవుతారు, జన్మను వృధా చేసుకున్న వారే అవుతారు. అలాగే మళ్ళీ భగవంతుని బాహ్య శక్తి చే భ్రమితుడై అతడు భౌతిక జగమును బలవంతముగా సేవ కూడా కావింపబడును. బద్ధజీవుని నిజస్థితి అదియే. ఇక భగవానునితో ఏకమొగుట అనే భావన మోహకార బాహ్య శక్తి యొక్క చివరి వలయ ఉన్నది. మనం భగవంతుడితో కలిసిపోతామేమో అన్న మోహము మాయ యొక్క చివరి వల అది. ఓకే, మోహితుడు జీవుడు ఈ భావన కారణమునే తనను తాను ముక్తాత్ముడనియు మరియు నారాయణుడితో సమానుడని మిత్తిగా తలచుచు భవబంధంలో కొనసాగుచున్నాడు. ఏనాడైతే మనము నేనే ముక్తాత్ముడిని, నేనే నారాయణుడితో సమానం అని భావిస్తామో ఆ రోజు నుంచి మనము ఈ భవబంధాలతో చిక్కుబడి ఉంటాము అని చెప్పుకొస్తున్నారు. అర్థమవుతుందమ్మా? అలాగే సో ఇంకా ఆ సేవాభావన జీవుని పూర్ణత్వం అని భగవద్గీత మరియు భాగవతం రెండు సమర్థించుచున్నవి. కేవలం అటు భగవత్ సేవ ద్వారానే బ్రాహ్మణుడు లేక క్షత్రియుడు లేక వైశ్యుడు లేక శూద్రుడు తన విద్యుత్ ధర్మం పూర్ణము కావించుకోగలడు. మనం ఈ వేద సంపద నుంచి, సనాతన ధర్మం నుంచి మాత్రమే మనం నేర్చుకుని మన విద్యుత్ ధర్మం పూర్ణముగా కావించుకోగలము. మన ధర్మం చేసుకోవాలంటే దాని నుంచే మనము గైడెన్స్ తీసుకోవాలి. అలాగే శ్రీకృష్ణ భగవాను సేవను పట్టినచో పూర్ణ మానవుడు కాగలడు. కేవలము దేవదేవుని యొక్క సేవాభావం వృద్ధి చేసుకునే ద్వారానే అతడు దాన్ని సాధించగలడు. దేవదేవుని ఏడ సేవాభావం వృద్ధి చేసుకోవడం వల్లనే అది మనము పూర్ణుడు అవ్వగలము అని చెప్పి కూడా చెప్పుకొస్తున్నారు. నెక్స్ట్ దానికి వెళ్దామా? ప్రభుజీ, బ్రాహ్మణులకి వైష్ణవులకి ఉన్న తేడా ఏంటండి? వైష్ణవులు అంటే బ్రాహ్మణులు కదా? వైష్ణవులు అంటే బ్రాహ్మణులే అంటే సో మనకు రాసుకొచ్చారు కదమ్మా, యోగ్యత ద్వారా బ్రాహ్మణుడు అయినప్పటికీ ప్రతి జీవుడు యోగ్యత ద్వారా బ్రాహ్మణుడు మరియు కర్మ ద్వారా వైష్ణవుడు అయినవాడు. ఓకే, బ్రాహ్మణుడుగా వైష్ణవుని. ఓకే, ఇక ఇతర విభాగంలో వారు బ్రాహ్మణుడుగా వైష్ణవుని, యోగ్యత ద్వారా బ్రాహ్మణుడు, అతని కర్మ ద్వారా వైష్ణవుడు. యోగ్యత ద్వారా అతను బ్రాహ్మణుడు అవుతాడు. యోగ్యత అంటే పుట్టుక వలన కాదు, వేద వాంగ్మయాన్ని అర్థం చేసుకునే వాళ్ళు వాడు బ్రాహ్మణుడు అవుతాడు. కానీ ఎటువంటి వ్యక్తి అయినా కర్మ ద్వారా మనం ఆ కర్మను భగవద్గీతలో చెప్పినట్టు కర్మను ఆచరిస్తూ కర్మఫలాన్ని మీద ఆసక్తి లేకుండా ఉన్నవాడు కర్మని విద్యుత్ కర్మని భగవంతుడికి నచ్చినట్టు ఆచరించిన వాళ్ళు అవుతాము. అటువంటి వ్యక్తులు వైష్ణవులు అవుతారు. యోగ్యత లేకపోయినా వైష్ణవులు అవుతారు. యోగ్యత ద్వారా వైష్ణవులు, లేదంటే అది బ్రాహ్మణులు, లేదా కర్మ వల్ల వైష్ణవులు అని రాసుకొచ్చారు. నెక్స్ట్ 34. బ్రాహ్మణుల్లో కూడా శివ భక్తులు ఉంటారు, విష్ణు భక్తులు ఉంటారు కదా ప్రభుజీ. ఎవరైతే విష్ణుని, నారాయణ, కృష్ణుని పూజిస్తారో వీళ్ళంతా వైష్ణవులు కదా ప్రభుజీ. అంటే పూజ
కాదమ్మా, కేవలం పూజనే కాదు, కర్మని కూడా అట్లాగా ఆచరించేవాళ్ళు. అదే 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 వాళ్ళు వైష్ణవులు అవుతారు. వైష్ణవులు అది 34 చదువుతున్నారు వదిన? చదువుతున్నాను. హరే కృష్ణ. ఈ వివిధ వర్ణములు తమ స్వధర్మములు మరియు జీవన స్థితులతో పాటు దేవదేవుని నుండి ఉత్పన్నమైనవి కనుక బద్ధరహిత జీవనము మరియు ఆత్మానుభవం కొరకు మనుజుడు గురువు నిర్దేశమున దేవదేవుడకు హరిని అర్చింపవలెను. భాష్యము. విరాట్ రూపమున గల భగవానుని వివిధ దేహ భాగముల నుండి జన్మించిన కారణమున సమస్త విశ్వమునందలి జీవులందరూ ఆ దివ్య దేహమునకు నిత్య సేవకులు కావలసి ఉన్నది. మన దేహమందలి ప్రతి భాగము, ముఖము, హస్తములు, ఉరువులు, పాదములు దేహమునకు సేవను గూర్చుటకే ఉద్దేశింపబడినవి. వాటి సహజ స్థితి అదియే. మానవ జన్మ కన్నను న్యూన్యమగు జీవనమందు జీవులు ఈ సమాజ స్థితిని గూర్చి ఎరుగజాలరు. కానీ మానవ జన్మ యందు మాత్రము వారు వర్ణ విధానము ద్వారా దానిని ఎరుగవలెను. పైన పేర్కొనబడినట్లు సంగమునందలి అన్ని వర్ణముల వారికి బ్రాహ్మణుడే గురువై ఉన్నాడు. ఆ విధముగా దేవదేవుని దివ్య సేవగా పరిణమించునట్టి బ్రాహ్మణత్వమే ఆత్మ పవిత్రీకరణకు మూల సిద్ధాంతమై ఉన్నది. బద్ధ స్థితి యందు ఆత్మ తాను జగత్తునకే ప్రభువును కాగలననేది భావన ఎందుండును. ఇక అట్టి మిథ్యా భావనకు పరాకాష్ట తనను తాను దేవదేవుడినని తలుచుట. దేవదేవుడు ఎన్నడును మాయచే అంటే భ్రమ బద్ధుడు కాబోడననేది విషయమును మూర్ఖుడగు బద్ధ జీవుడు గ్రహించబోడు. దేవదేవుడే మాయచే బద్ధుడైనచో ఇక అతని పరమోత్కృష్టం అట్లయినచో మాయయే పరమోత్కృష్టమైనది కాగలదు. కనుక జీవులెన్నడును బద్ధులైన కారణమున పరమోత్కృష్టులు కారు. అట్టి బద్ధ జీవుని నిజస్థితి ఈ శ్లోకమునందు వివరింపబడినది. త్రిగుణములందు భౌతిక శక్తితో సంపర్కము నంది ఉన్న కారణమున బద్ధ జీవులందరూ అపవిత్రులై ఉన్నారు. కనుక వారు ధార్మికుడగు గురువు నిర్దేశమున తమను తాము విశుద్ధులను కాపించుకొనట అత్యంత అవసరము. ఆ గురువు యోగ్యత ద్వారా బ్రాహ్మణుడై ఉండుటయే కాక వైష్ణవుడును అయి ఉండవలెను. ఇచ్చట తెలుపబడిన ఏకైక ఆత్మశుద్ధి విధానము ప్రామాణిక పద్ధతిన దేవదేవుని అర్చించుట. పవిత్రీకరణకు అదియే సహజ విధానము. మరి ఏ ఇతర విధానము కూడా ప్రామాణికమైనదిగా ఉపదేశింపబడలేదు. ఇతర పవిత్రీకరణ పద్ధతుల పైన పేర్కొనబడిన జీవన స్థితికి అరుదించుటకు తోడ్పడవచ్చును. కానీ నిజముకు పూర్ణత్వము సాధించుటకు పూర్వము మనుజుడు ఆ చివరి విషయమున మాత్రము అత్యంతమున అరుదించవలసి ఉండును. ఈ సత్యమును భగవద్గీత 7:19 ఇట్లు ధృవపరచుచున్నది. బహునాం జన్మానాం అంత్య జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి స మహాత్మా స దుర్లభ. హరే కృష్ణ. నెక్స్ట్ వెళ్దామమ్మా. చదువుతారా? 35. హరే కృష్ణ. ఓ విదుర, దేవదేవుని అంతరంగిక శక్తి ద్వారా ప్రకటమైనట్టి విరాట్ రూపం యొక్క కాలము, కర్మ, శక్తిని ఎవరు అంచనా మండూక స్వభావం గలగు మండూక స్వభావులకు తత్వవేత్తలు విరాట్ రూప విషయమును దేవదేవుని అంతరంగిక శక్తి యోగమాయ ద్వారా ప్రదర్శితమైన విశ్వరూపము గురించి తమ మానసిక కల్పనలను కొనసాగించు పోవచ్చును గాని నిజమునకు అట్టి విస్తృత ప్రదర్శన ఎవరును గణించగలరు? భగవద్గీత 11:16 యందు అర్జునుడు మాన్యుడైనట్టి భక్తుడు ఇట్లు పలికి ఉన్నాడు. అనేక బాహుధర వక్ర నేత్రం పశ్యామి త్వాం సర్వతోనంత రూపం నాంతం న మధ్యం పునస్తవాదిం పశ్యామి విశ్వరూప. ఓ దేవ విశ్వరూప, విశ్వేశ్వర, అసంఖ్యాకములకు బాహువులను, దేహములను, ముఖములను, నయనములను అన్ని దిక్కుల యందు నేను గాంచున్నాను.
అవన్నీ అపరిమితంగా ఉన్నవి. ఈ రూపం యొక్క ఆది మధ్య అంతరములకు నేను గాంచదాలుకున్నాను. భగవద్గీత అర్జునుడికే ప్రత్యేకంగా బోధింపబడినది. అతని కోరిక మేరకు విశ్వరూపం కూడా ప్రదర్శింపబడినది. ఆ విశ్వరూపమును గాంచునకు అతనికి విశేష నయనములు వసగబడినవి. భగవాన్ని అసంఖ్యాక బాహులను ముఖములను అతడు గాంచగలిగినను పూర్తిగా మాత్రం ఆ రూపమును గాంచలేకపోయిన. భగవాన్ని శక్తి యొక్క పొడవు వెడల్పులను అర్జునుడే అంచనా వేయలేకపోవటచే వేరెవరు దాన్ని వనరింప సమర్థులు కాగలరు. మండూక స్వభావపు తత్వవేత్త వలె తప్పుడు లెక్కలు చేయుటకు మాత్రము ఎవరైనా యత్నించవచ్చును. అట్టి తత్వవేత్త తనకు గల 3 అడుగుల బావి అనుభవంతో పసిఫిక్ మహాసముద్ర పొడవు వెడల్పును అంచనా చేయగలను. ఆ విధంగా పసిఫిక్ సముద్రం అంత పెద్దగా తనను గుప్పించుకొని ఆరంభించి అంతిమన పొట్టపగిలి మరణించను. భగవాన్ని బాహ్యశక్తి యొక్క మాయలో ఆ దేవదేవుని పొడవు వెడల్పునను అంచనా వేయుటకు యత్నించే మానసిక కల్పన పరులకు ఈ కథ చక్కగా సరిపోగలదు. కనుక ప్రశాంతుడను వినమ్రుడను ఆగు భక్తుడై గురువు గారి నుండి శ్రీకృష్ణ భగవాను వచ్చి శ్రవణము చేయుటకు పరమోత్తమ మార్గమై ఉన్నది. గత శ్లోకం నందు తెలుపబడినట్లు ఆ రీతిని మనుషుడు ప్రేమపూర్వకంగా భగవత్ సేవను నిర్వహింపవచ్చును. 36. మండూకం అంటే ప్రభుజీ, మండూకం అంటే ప్రభుజీ, మండూకం అంటే కప్పేనా? అదేంటి ప్రభుజీ? కథ ఏంటో చెప్పారు. 3 అడుగులు అంటే మనకి ముందు శ్లోకంలో వచ్చిందమ్మా, లాస్ట్ వీక్ చదువుకున్న శ్లోకంలో వచ్చింది. కూపస్థక మండూకం అంటే నూతిలో ఉన్న కప్ప దానికి నువ్వు మాత్రమే తెలుసు, దానికి 3 అడుగులు జాగాయే తెలుసు కాబట్టి దానికి పసిఫిక్ మహాసముద్రాన్ని దాన్ని అదే లెక్కలో అంచనా వేస్తూ ఉంటుంది అని. మనం కూడా మనకు తెలిసిన దాంతోనే భౌతిక ప్రపంచం భగవంతుని కూడా భౌతిక ప్రపంచ కొలతలో కొలుస్తూ ఉంటుంది. అర్జునుడికే ఆ విశ్వరూపం చూసి అంచనా దొరకలేదు, ఇంక మనం ఎంత అని చెప్పుకొస్తున్నారు. మన కొలవడానికి ట్రై చేస్తే ఆ కప్పలాగా కొలవడానికి ట్రై చేసి కడుపు పగిలి చావాల్సింది తప్పితే మనం దాన్ని అంతు సరే. 36 అవునండి. హరే కృష్ణ. అసమర్థుడనైనప్పటికీ గురువు నుండి నేనేది శ్రవణము చేయగలిగితేనో మరియు ఆకళింపు చేసుకొనగలిగితేనో దాని అంతటినీ శుద్ధ వచనములతో భగవద్గీతనముగా ఇప్పుడు వివరించో నా వాశక్తి పవిత్రముగా నిండిపోవును. బద్ధజీవుని పవిత్రీకరణము అతని చైతన్యపు పవిత్రీకరణను ఆగత్యపరచును. చైతన్యము యొక్క ఉనికి ద్వారానే దివ్యమగు ఆత్మ యొక్క సన్నిధి అవగతమగును. చైతన్యము దేహమును విడిచినంతనే దేహము క్రియారహితమగును. కనుకనే కర్మల ద్వారా చైతన్యము అనుభూతమగును. చైతన్యం క్రియారహిత స్థితి యందు ఉండగలదనుచు పలికెడి జ్ఞానుల సిద్ధాంతము వారి అల్పజ్ఞతకు నిదర్శనమై ఉన్నది. శుద్ధ చైతన్యపు కర్మలను ఆపుట ద్వారా ఎవ్వరునూ అపవిత్రులు కారాదు. శుద్ధ చైతన్యపు కర్మల నాపినచో చైతన్య యుగమగు జీవశక్తి వేరొక పనిలో నియుక్తము కాగలదు. ఏదియోనొక కర్మలో నిలువనిదే చైతన్యము ఆధార రహిత మగుటయే అందులకు కారణము. అనగా చైతన్యము క్షణ మాత్రమును నిశ్శబ్దముగా నుండబోదు. దేహము పనిచేయునప్పుడును చైతన్యము స్వప్నముల రూపున పనిచేయుచుండును. అచేతన స్థితి అనున్నది కేవలము కృత్రిమమైనది. బాహ్యయత్నముల ద్వారా దానిని ఆ రీతి కొంత సమయమే ఉండవచ్చును. కానీ మందు యొక్క మత్తు తొలగినంతనే లేదా మనుజుడు మేల్కొంచినంతనే చైతన్యం తిరిగి ఉత్సాహముగా పనిచేయును. అపవిత్ర చిత్త వృత్తులను నివారించుటకు తాను శ్రీకృష్ణ భగవానుని అపరిమిత మహిమలను కీర్తింప యత్నించినట్లు వారిని చక్కగా వర్ణించుటకు తనకు సామర్థ్యము లేనప్పటికీ మైత్రేయుడు పలికినాడు. ఆ భగవత్కీర్తనము పరిశోధనా ఫలము గాక ప్రామాణిక గురువు నుండి చేయబడు వినమ్ర పూర్వక శ్రవణ ఫలమై ఉన్నది. గురువు గారి నుండి వినిదంతయు వల్లించుట కూడా మనుజునికి సాధ్యపడకపోవచ్చును. కానీ నిష్కపట యత్నముతో సాధ్యమైనంతగా దానిని అతడు వర్ణించవచ్చును. భగవన్మహిమలు పూర్ణముగా వర్ణింపబడలేదా
అనేది విషయము ముఖ్యము కాదు. దైహిక, మానసిక, వాచిక కర్మలను మాత్రము మనుజుడు భగవానుని దివ్య కీర్తనమునందు లగ్నము కావింప యత్నించవలను. లేనిచో ఆ కర్మలు అపవిత్రములుగాను అసతిగాను ఉండిపోగలవు. మనస్సును మరియు వాక్కును భగవత్ సేవ యందు నియుక్తము కావించడి విధానము ద్వారానే బద్ధజీవుని అస్తిత్వము శుద్ధిపడగలదు. వైష్ణవ సంప్రదాయపు త్రిదండి సన్యాసి త్రికరణ శుద్ధిగా అంటే దేహము, మనస్సు, వాక్కు భగవత్ సేవ యందు నియుక్తమయ్యడి వ్రతమును సూచించుచు 3 దండములను త్రిదండమును స్వీకరించును. కానీ ఏకదండి సన్యాసి మాత్రము భగవదైక్యమనడి వ్రతము నొక్కదానినే చేపట్టును. శ్రీకృష్ణ భగవానుడు పూర్ణుడైన కారణమున అతనికి మరియు అతని మహిమలకు నడుమ భేదమేమియును లేదు. వైష్ణవ సన్యాసిచే కీర్తింపబడి భగవన్మహిమలు స్వయము భగవానుడితో సమముగా సారపూర్ణములై ఉన్నవి. ఆ విధముగా భగవత్కీర్తనము గావించినప్పుడు భక్తుడు తాను నిత్యముగా దివ్య సేవకునిగానే నిలిచి ఉన్నప్పటికీ ఆ దేవదేవునితో తాదాత్మ్యము అంటే ఏకభావము నుండును. అదే సమయమున ఏకము మరియు భిన్నము అనేది భక్తుని ఇట్టి స్థితి అతనిని శాశ్వతముగా పునీతుని చేయగలదు. ఆ విధముగా అతని జీవితము పూర్ణముగా సఫలము కాగలదు. హరే కృష్ణ. హరే కృష్ణ. భక్తుడు భగవంతుని ఎలాగ ప్రార్థించుతాడు అనేది చెప్పుకొస్తున్నారు. బాగుందమ్మా, ఈ భాష్యం చాలా బాగా చదివారు. 7వ అధ్యాయములో కూడా మనము భగవద్గీతలో కూడా కీర్తనము, శ్రవణము మెయిన్ ఇంపార్టెంట్ అని చదువుకున్నాం కదా ప్రభుజీ. అవునమ్మా, మొన్న క్లాస్ లోనే శ్రవణం గురించి చెప్పుకొచ్చాము కదా. అవును అవును. వెరీ గుడ్. నేను చదువుతున్నాను అన్న. చదువు. శ్లోకకర్త యొక్క కర్మలు మహిమల చర్చయందు నెలకొనటయే మానవులకు ఏకాంత లాభమై ఉన్నది. విద్వాంసులకు ఋషులచే అట్టి కర్మలు ఎంత చక్కగా లిఖించబడిననగా కేవలము వాటిని శ్రవణము చేయుట ద్వారా కర్ణముల నిజ ప్రయోజనము సిద్ధించగలదు. భాష్యం. భగవానుని కర్మలను శ్రవణము చేయుట వల్ల నిరాకారవాదులు మిగిల జడిసి ఇందురు. బ్రహ్మానందమే జీవితపు చరమగమ్యమనియు ఎవరి కర్మనైనను అంటే చివరికి దేవదేవుని సైతము లౌకికమైనదైనయును వారు తలచుటయే అందులకు కారణము. కానీ ఈ శ్లోకమునందు పేర్కొబడిన సుఖభావన దివ్య గుణమడుగు శ్రీకృష్ణ భగవానుని కర్మకు సంబంధించినందున అందులకు భిన్నమై ఉన్నది. భగవానుని గుణములు, కర్మలు, లీలలు అనునవి భక్తుల చర్చానీయాంశమైన కారణమున గుణవాదం అనేది పదము ప్రాధాన్యమును సంతరించుకున్నది. మైత్రేయి ఋషి వంటి వాడు లౌకిక గుణములకు సంబంధించిన దేనిని కూడా చర్చించుటయందు కుతూహలములను కలిగి ఉండదు. అయినప్పటికీ అతడు దివ్యానుభవము యొక్క అత్యున్నత పూర్ణస్థితికి శ్రీకృష్ణ భగవానుని కర్మలను చర్చించేటయేనని పలుకుచున్నాడు. కనుకనే భగవానుని దివ్య కర్మలకు సంబంధించిన కథా విషయములు కైవల్య సుఖానుభవములకు పరమైనట్టివి. శ్రీలజీవ గోస్వామి తీర్మానించిరి. ఆ దివ్య కర్మలు మహర్షులచే ఎంత చక్కగా లిఖించబడిననగా కేవలము వాటిని శ్రవణము చేయుట ద్వారానే మనుజుడు పూర్ణముగా ఆత్మానుభూతిని బడేయగలడు. కర్ణములు మరియు నాలుక యొక్క సరియగు ఉపయోగము సైతము సాధింపబడును. అట్టి ఘనమైన వాంగ్మయము నందు శ్రీమద్ భాగవతము ఒకటి. దీని ఎందలి విషయములను కేవలము శ్రవణ పఠనములు కావించట ద్వారా జీవితపు అత్యున్నత పూర్ణ స్థితిని ప్రార్థించగలదు. హరే కృష్ణ. మనందరూ చేస్తున్న పని ఇదే. చక్కగా భాగవతం చదువుకోవడం వల్లనే చాలు చెవులకి నాలుకకి కరెక్ట్ గా ఉపయోగించుకునే వాళ్ళం అవుతున్నాము అని చెప్పి 38 సులోచనమ్మ చదువుతున్నారమ్మా. చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. ఓ వస్తా 1000 దివ్య సంవత్సరముల పరిపక్వ ధ్యానానంతరము ఆది కవియగు బ్రహ్మదేవుడు తెలుసుకున్నదేమనగా పరమాత్ముని మహిమలు అచింత్యమనియే. భాష్యం. తత్వము మానసిక కల్పనము ద్వారా పరమాత్ముని ఎరుగగోరడి మండూక స్వభావపు తత్వవేత్తలు కొందరు కలరు. భగవన్ మహిమలు అచింత్యములు లేదా ఊహాతీతములని భక్తులు భగవానుని గూర్చి కొద్దిపాటి జ్ఞానము కలిగిన వారు
అంగీకరించినప్పుడు అట్టి మండూక స్వభావపు తత్వవేత్తలు వారిని తీవ్రముగా విమర్శింతురు. పసిఫిక్ మహాసముద్రము పొడవు వెడల్పులను అంచనా వేయ యత్నించిన కూపస్థ మండూకమును పోలిడి అట్టి తత్వవేత్తలు ఆది కవియకు బ్రహ్మదేవుని వంటి భక్తుల నుండి ఉపదేశములను గ్రహించుటకు బదులు నిష్ఫలమగు మానసిక కల్పన మనడి కష్టమును తలకెత్తుకుందురు. బ్రహ్మదేవుడు 1000 దివ్య సంవత్సరములు తీవ్రతరమగు ధ్యానము నొరవించెను. అయినను అతడు తెలిపినదేమనగా భగవన్ మహిమలు అచింత్యములన్నయే కనుక మండూక స్వభావపు తత్వవేత్తలు తమ మానసిక కల్పనల ద్వారా ఏమి నాశించగలరు. మనోకల్పనాపరుడు అంటే ముని కల్పనా గగనమున మనోవేగము లేదా వాయువేగంతో కోట్లాది సంవత్సరములు విహరించినను చివరికి కనుగొను విషయము అది అచింత్యమనియేనని బ్రహ్మ సంహిత యందు తెలుపబడినది. కానీ భక్తులు మాత్రము అట్టి భగవద్ విజ్ఞాన అన్వేషణలో కాలమును వృధా చేయక ప్రామాణిక భక్తుల నుండి భగవన్ మహిమలను నమ్రతతో శ్రవణము చేయుదురు. ఆ విధముగా వారు శ్రవణ కీర్తన విధానం నందు దివ్యానందమును అనుభవింతురు. భక్తుల మహాత్ములు అట్టి భక్తిమయ కర్మలను శ్రీకృష్ణ భగవానుడు ఆమోదించుచు ఇట్లు పలికియున్నాడు. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః భజంత్య నన్య మనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం సతతం కీర్తయంతో మాం యతంతచ్చ దృఢవ్రతాః నమస్యంతచ్చ మాం భక్త నిత్యయుక్త ఉపాసతే. భగవద్గీత 9వ అధ్యాయం 13 నుంచి 14 శ్లోకంలో ఇది చెప్పబడింది. భగవానుని విశుద్ధ భక్తులు పరాప్రకృతిని ఆశ్రయింతురు. ఆ పరాప్రకృతియే లక్ష్మీదేవి, సీతాదేవి, శ్రీమతి రాధారాణి లేదా శ్రీమతి రుక్మిణీదేవి అనుచు పిలువబడును. ఆ విధముగా వారు నిజముగా మహాత్ములగుదురు. మహాత్ములైన వారు మానసిక కల్పనమునందు ప్రియమును కలిగి ఉండక వాస్తవముగా అనన్యమగు భక్తియుత సేవను చేపట్టుదురు. ఈ దివ్య విధానము వారికి తగినంత భగవద్ విజ్ఞానమును ఒసగగలదు. భగవానుడు కొద్దిగానైనను తెలియబడినన్నచో అది కేవలము భక్తి యోగము ద్వారానే కాని అన్య విధానమున కాకపోవటయే అందులకు కారణము. మనుజుడు మానసిక కల్పనము కావించుతూ పోయి తన జీవితపు విలువైన కాలంను వృధా పరుచుకొనగోరినచో అట్లు కావించుకొనవచ్చును. కాని భగవానుని పరిధిలోనికి ప్రవేశించుటలో అది ఎవ్వరికి తోడ్పడజాలదు. అయినను మహాత్ములు మాత్రము మానసిక కల్పనము ద్వారా భగవానుని ఎరుగగోరరు. దాని యందు వారు అభిరుచిని కనబరచరు. ఏలయన భక్తులు మరియు దానవులతో గల దివ్య వ్యవహారములందు భగవానుని దివ్య కర్మలను గూర్చి శ్రవణము చేయుట ఎందే వారు ఆనందమును అనుభవింతురు. ఆ రెండింటి యందును వారు ఆనందము గొనుచు ఈ జన్మమందును మరియు ఈ జన్మము పిదపయు సుఖ బాగులగుదురు. హరే కృష్ణ. హరే కృష్ణ. కదా భగవంతుడిని కేవలం భక్తి ద్వారానే తెలుసుకోగలం, లేకపోతే మనం టైం వృధా చేసుకున్న వాళ్ళమే అవుతున్నాము అని చెప్పుకొచ్చారు. ఏమా 39 ఎవరు చదువుతున్నారమ్మా? పద్మావతి మాత చదువుతారమ్మా. హరే కృష్ణ. భగవానుని అద్భుతమగు శక్తి మాయావులు సైతము మోహాంకారమై ఉన్నది. ఆ శక్తి ఆత్మతృప్తుడకు భగవానునికి కూడా విదితము కానట్టిదన్నచో నిక్కముగా అన్యులకు విదితము కానట్టిదే అయి ఉన్నది. భాష్యము. విజ్ఞాన శాస్త్రము మరియు గణిత శాస్త్రమునకు చెందిన మండూక స్వభావపు తత్వవేత్తలు లౌకిక జగడాల మారులు దేవదేవుడు శ్రీకృష్ణుని అచింత శక్తిని విశ్వసింపరు. కానీ కొన్నిసార్లు వారు ప్రకృతి మరియు మానవుని అద్భుత మాయాబలముచే చిటికిలగుతుందురు. కానీ లౌకిక జగత్తునందు అట్టి జగడాల మారులు ఇంద్రియ జాలకులు నిజమునకు భగవానునికి మాయాజాలము అతని దివ్య కర్మల యందు చేతనే చిటికిలైనట్టి వారు. కానీ అది అంత పౌరాణిక వేయచ్చు వారు తమ సంభ్రమమును కప్పిపుచ్చుకొన యత్నింతురు. కానీ నిజమునకు పరమోత్కృష్ట శక్తిమంతుని విషయమున అసాధ్యమైనది గాని పౌరాణికము కాని ఏదియూ లేదు. ఆ లౌకిక జగడాల మారులకు పరమాద్భుత సంభ్రమమనగా
వారు పరమ పురుషుని అపరిమిత శక్తి యొక్క పొడవు వెడల్పులను గణించుటయందు తలమునకలై ఉండగా అతని విశ్వసనీయ భక్తులు మాత్రము భవబంధము నుండి విముక్తులగుచున్నారు. జగమునందు భగవానుని అద్భుత గారడిని కేవలము ప్రశంసించుట ద్వారా వారది సాధించుచున్నారు. భుజించుట, శయనించుట, పనిచేయుట వంటి పలు పరిస్థితుల యందు తమ సంపర్కమునకు వచ్చు అన్నింటి యందు పరమాద్భుత మగు నిపుణతను భగవద్భక్తులు గాంచుదురు. రావి చెట్టు యొక్క చిన్న పండు వేలాది చిన్న గింజలు కలిగి ఉండును. ఇక ప్రతి గింజ కూడా మరి ఒక వృక్షమునకు కోట్లాది అట్లి పండ్లను కార్యకారణముగా కలిగి ఉన్నట్టుది తమ ఎందు కలిగి ఉండును. ఆ విధముగా వృక్షములు గింజలు కూడా భక్తులను భగవత్ కర్మల ధ్యానమునందు నిలుపగా లౌకిక జగడాల మారులు మాత్రము శుష్క కల్పనము మరియు మానసిక చింతనము ప్రస్తుత జన్మమును తదుపరి జన్మమును రెండిటి యందును నిష్ఫలమైనట్టివి. అందు కాలము వ్యర్థము కావింతురు. తమ కల్పనా శక్తిని గాంచి గర్వించు అట్టి వారులు రావి చెట్టు యొక్క చిన్నపాటి శక్తివంతమైన కర్మలను సైతము ఎన్నడను ప్రశంసింపజాలరు. అట్టి కాల్పనికులు అసత్తునందే నిరంతరము నిలిచిపోనున్న దురదృష్ట జీవులై ఉన్నారు. హరే కృష్ణ. హరే కృష్ణ. భగవంతుని సరిగా అర్థం చేసుకోకుండా వాళ్ళ సొంత కల్పనతో ఉండే వాళ్ళ గురించి రాసుకొచ్చారు. 40వ శ్లోకం, ఆఖరి శ్లోకం చదువుతున్నాను. తమ అధిష్టాన దేవతలతో సహా వాక్కులు, మనస్సు, అహంకారము దేవదేవుని ఎరుగుటయందు జయమును సాధింపలేకపోయినవి కనుక మనము అతనికి కేవలము వివేకముతో వందనములు నర్పించవలసి ఉన్నది. భాష్యము. వాక్కు, మనసు, అహంకారముల అధిష్టాన దేవతలు అనగా వేదములు, బ్రహ్మ, రుద్రుడు మరియు బృహస్పతి ఆధిపత్యమును గల దేవతలందరూ చేతను పరతత్వం ఎరుగుబడదన్నచో ఎందులకై భక్తులు అట్టి అవిద్యత లక్ష్యము పట్ల అభిరుచిని కలిగి ఉండురని మండూక స్వభావపు లెక్కలమారి గణికుడు తన ఆక్షేపణను లేవదీయుడు. భగవల్లీలను వర్ణించుటయందు భక్తులు అనుభవించడి దివ్యానందము భక్తి రహితులకు మనోకల్పనాపరులకు నిక్కముగా అవిదితమని పలుకుటయే దానికి సమాధానము కాగలదు. దివ్యానందమును అనుభవించినప్పుడు మనుజుడు తన కల్పనల నుండి కల్పిత నిర్ధారణల నుండి సహజముగానే వెనుకకు మరలి వచ్చును. అవి సత్యమైనట్టివి కాని ఆనందదాయకములు కావని అతడు గాంచుటే అందులో ఒక కారణము. కానీ భక్తులు మాత్రము పరతత్వము దేవదేవుడు విష్ణువే అని తిరిగి ఉందరు. వేద మంత్రములు దానినే ఇట్లు నిర్ధారించుచున్నవి. ఓం తద్విష్ణు పరమం పద సదా పశ్యంతి సూరయః. భగవద్గీత 15:15 సైతము ఈ సత్యమును వేదైశ్చ సర్వైరహమేవ వేద్యః అన్నచూ ధృవపరిచినది. వేద జ్ఞానాభ్యాసము ద్వారా మనుషుడు శ్రీకృష్ణునే ఎరుగువలనని గాని అహం నేను అనడి పదముపై తప్పుగా కల్పనము కావించరాదు. భగవద్గీత 18:55 శ్లోకములందు కూడా తెలుపబడినట్లు భక్త్యా మామపి జానాతి ఏవాన్యస్యాస్మి తత్వతః. పరతత్వము నెరుగుటకు ఏకైక విధానము భక్తి పూర్వక సేవయే. కేవలము ఆ భక్తి ద్వారానే మనుజుడు చరమ సత్యము శ్రీకృష్ణ భగవానుడనియు బ్రహ్మము మరియు పరమాత్మ భావనలు కేవలము అతని పాక్షిక లక్షణములను తెలుసుకొనగలడు. ఈ విషయమే మైత్రేయ ఋషిచే ఈ శ్లోకమున నిర్ధారింపబడినది. భక్తితో తన శ్రద్ధాపూర్వక శరణాగతిని నమః అతడు దేవదేవునికి భగవతే అర్పించుచున్నాడు. బ్రహ్మము పరమాత్మ భావనలకు పరముగానున్నట్టు దేవదేవుని చర్మలక్ష్యమునకు మనుజుడు ఎరుగుదలచినచో మైత్రేయుడు మరియు విదురుడు, పరీక్షిత్ మహారాజు మరియు సుఖదేవ గోస్వామి వంటి మహర్షులు భక్తుల పాద చిహ్నములను అనుసరించుచు దేవదేవుని దివ్యమగు భక్తియుత సేవ యందు నెలకొనవలెను.
శ్రీమద్ భాగవతమునందరి విశ్వరూప సృష్టి అనే తృతీయ స్కందములోని 6వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఆ విధంగా మైత్రేయముని విదురుడి మధ్య డిస్కషన్ లో భగవంతుని ఔన్నత్యం అంతా చెప్పుకొస్తున్నారు, భగవంతుని సృష్టి అంతా చెప్పుకొచ్చారు. ఇది భగవంతుని కేవలం బ్రహ్మ దేవాది దేవతలు కూడా భగవంతుని అంతం తెలుసుకోలేకపోయారు. ఇంక మామూలు మనం ఏమిటి, మనం ఎంతవరకు, మనం కేవలం భగవంతుని భక్తిత్వం అని మాత్రమే మనం చేసుకోగలము, అర్థం చేసుకోగలము అని చెప్పుకొస్తున్నారు. ఏమా బాగుందమ్మా ఈ చాప్టర్? చాలా బాగుంది ప్రభుజీ. అర్థమైంది అన్న. సో యాక్చువల్ గా మనకి నెక్స్ట్ చాప్టర్ మొదలు పెట్టుకుంటే పూర్తి అవ్వదు, కానీ ఇంకా వాళ్ళు చదవాల్సిన వాళ్ళు ఎవరు ఉన్నారా? ఇంకా వాళ్ళు చదవలేదు. సో ఒక పని చేద్దాం, నెక్స్ట్ 7వ అధ్యాయము విదురుని మరికొన్ని ప్రశ్నలు, మొదటి 6 శ్లోకాల్లోనూ విదురుని ప్రశ్నలు వస్తాయి. అది 6 శ్లోకాలు చదువుకుని అక్కడితో క్లోజ్ చేసుకుందాం. ఏమా అక్క చదువుతారా? హరే కృష్ణ. 7వ అధ్యాయము విదురుని మరికొన్ని ప్రశ్నలు. శ్రీ సుఖదేవ గోస్వామి ఇట్లు పలికెను. ఓ రాజా, మైత్రేయముని ఆ విధముగా పలికినప్పుడు ద్వైపాయన వ్యాసుని విజ్ఞుడగు పుత్రుడైన విదురుడు ప్రియమును కలిగించు రీతిలో అభ్యర్థనగా ఈ క్రింది ప్రశ్నలను అడిగెను. విదుర ఉవాచ. శ్రీ విదురుడు పలికెను. ఓ బ్రాహ్మణోత్తమ, పూర్ణ పురుషోత్తముడగు భగవానుడు పూర్ణుడను అనగా చిన్మాత్రుడు అవికారుడును అయినందున ఏ విధముగా ప్రకృతి గుణములతో మరియు వాటి కర్మలతో సంబంధమును కలిగి ఉండను. ఒకవేళ అది అతని లీల అయినచో వికారరహితుడైన వాని కర్మలు ఏ విధముగా వనగు నిర్గుణమగు స్వభావమును ప్రదర్శించును. ఇది భాష్యం చదవనా? లేదు అక్క, శ్లోకం నెక్స్ట్ శ్లోకానికి. శ్లోకమా? 3. క్రీడేచ్ఛ కారణమున బాలురు ఇతర బాలులతో లేదా పలు విధములుగా క్రీడించుటకు ఉత్సాహవంతులై ఉందురు. కానీ భగవానునకు అట్టి కోరిక ఉండేది అవకాశమే లేదు. ఏలనన అతడు సదా ఆత్మతృప్తుడును సమస్తము నుండి నివృత్తుడును అయి ఉన్నాడు. హరే కృష్ణ. హరే కృష్ణ. శ్లోకం 4వ శ్లోకం. త్రిగుణమయముగు ఆత్మమాయ ద్వారా అతడు ఈ విశ్వ సృష్టిని సంభవింపచేశాను. ఆమె ద్వారా అతడు సృష్టిని పోషించి మరలా దానిని విపర్యయముగా లయింపచేయును. 5వ శ్లోకం. విశుద్ధాత్మ విశుద్ధ చైతన్యమై ఉన్నది. దేశము, కాలము, స్థితి, స్వప్నములచే గాని లేదా ఇతర కారణములచే గాని అది ఎన్నడూను చైతన్యరహితం కాబోదు. అట్టి ఎడ అది అవిద్యయందు ఎట్లు నెలకొనగలదు. 6వ శ్లోకం. భగవానుడు పరమాత్మ రూపమున ప్రతి జీవుని హృదయమందును నెలకొని ఉన్నాడు. అయినచో జీవుల కర్మలు ఎందులకే దుర్భాగ్యమును క్లేశమును కలుగజేయుచున్నవి. 7 నెక్స్ట్ కూడా చదవమంటారు. 7 ఒక్కటి చదివి ఆపేస్తాను. 7వ శ్లోకం. ఓ పరమ విద్వాంసుడా, ఈ అవిద్యా సంకటముచే నా మనస్సు మిగుల మోహితమైంది కనుక దానిని తొలగించమని నేను అర్థించుచున్నాను. ఇక్కడితో ఆపుదామండి. సో విదురుడు ప్రశ్నలకు సమాధానం సుఖదేవ గోస్వామి చేసిన సమాధానాల నుంచి నెక్స్ట్ వీక్ క్లాస్ స్టార్ట్ చేస్తాం. ఏమా ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయమ్మా? ఈ చాప్టర్ 6వ చాప్టర్ ఉదయం 6వ చాప్టర్. మేము క్వశ్చన్స్ లేకపోతే మనకి 28వ తారీఖున గౌరీ పౌర్ణమి అమ్మ. ఆ రోజు మాకు వేరే ప్రోగ్రాం పడ్డది. ఆ రోజు ఇంచుమించుగా అందరూ ఇక్కడ గోశాలలో ఉంటాము ఉదయం నుంచి సాయంత్రం దాకాను. సో నాలాగే క్లాసెస్ చెప్తున్న వాళ్ళందరి చేత అక్కడ ఒక్కొక్క అరగంట క్లాస్ చెప్పిస్తున్నారు. సో హైదరాబాద్లో ఉన్న వాళ్ళు ఎవరైనా అక్కడికి వస్తానంటే బాగుంటుంది, రాగలిగితే బాగుంటుంది.
ఆ రోజు ఇంచుమించు 8 శ్లోకాలు, శిష్టాష్టకంలోని 8 శ్లోకాలు ఒక్కొక్కరు అరగంట చెప్పున 4 గంటల క్లాస్ ఉంటుంది. నేను డీటెయిల్స్ పంపిస్తాను. ఒకవేళ ఎవరైనా వచ్చేటట్టయితే నాకు కొంచెం చెప్పండి ఎంతమంది వస్తున్నారు ఏంటి అని. పొద్దున్న నుంచి ఉంటుందమ్మా. పొద్దున్న నుంచి 28 ఆదివారం. మన ఆదివారం క్లాస్ ఉండదు ఆ రోజు. 28 మార్చి 28 ఆదివారం. రెండమ్మా భారతీ మాతాజీ మీరు వస్తే బాగుంటుంది. ఇంకెవరున్నారు ఊర్లో? విజయ మాతాజీ రెండమ్మా. ఆ రోజు మన ఆదిత్య ప్రభు గారి క్లాస్ కూడా ఉంటుంది. అడ్రస్ పంపిస్తానమ్మా, డీటెయిల్స్ పంపిస్తాను. అలాగే పిన్ని వదిన మీరు కూడా వస్తే బాగుంటుంది. శారదా మాతాజీ, పద్మావతి మాతాజీ విఎస్కెలోనమ్మా. విఎస్కెలోనే బహుశా బాలగోవింద్ ప్రభుజీ కూడా వస్తారు ఆ రోజు. అంటే ఆయన రావడం ఉంటుంది. సాయంకాలం కొంచెం ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఉంటుంది. పొద్దున పూట అయితే హాఫ్ డే రాగలుగుతాం. రెండమ్మా. సాయంత్రం లోపల క్లోజ్ అయిపోద్ది. మీకు మొత్తం డీటెయిల్స్ పంపిస్తాను నేను. సరే, ఇంకా ఏం లేదు అంటే మనం నరసింహార్తి పాడుకుందాము. చంద్రమౌళి ప్రభుజీ ఉన్నారు కదా? ఉన్నారు. ప్రభుజీ వస్తారు. మౌళి ప్రభుజీ వస్తారు కదండి. క్యాబ్ బుక్ చేసుకుని రావచ్చా నాన్న సుబ్బా? నేను పిక్ చేసుకుంటా, మీరు టైం ఓకే అనుకుంటే. నేను వస్తాను అన్న ఆ రోజు. ఎప్పుడైనా గోశాలకు వద్దాం అనుకున్నాం. ఆ రోజు బాగుంటుంది. అదే అంటున్నా. నేను చెప్తాను. సరే. ఎవరు పాడతారమ్మా నరసింహారతి? ట్రై చేయమంటారా ప్రభుజీ? ట్రై చేయండి మాతాజీ. వస్తుంది ఇది వరకు. లేదు అంటే మీరు ఒక్కరు పాడతానంటే నిరుపమ వెనకాతలు పాడొచ్చు, లేదంటే మీరు ట్రై చేస్తానంటే పర్లేదు. మీ వెనకాతలు నిరుపమ పాడుద్ది. పాడండి. ఎవరు పాడుతున్నారమ్మా? భారతీ మాతాజీనా, సులోచన రాణి మాతాజీనా? పాడమంటే నేనైనా పాడతాను ప్రభుజీ. ఏమో భారతీ మాతాజీ పాడతారా? ప్రభుజీ పాడతాను ప్రభుజీ. పాడండి అయితే. సులోచన రాణి మాతాజీ గారు నెక్స్ట్ వీక్ పాడుతుంది కానీ రమ్మ. ఓకే ప్రభుజీ. ఓకే ప్రభుజీ, నో ప్రాబ్లం. నమస్తే నరసింహాయ ప్రహ్లాదాయినే. అంటే నేనే పాడేస్తాను ప్రభుజీ. నమస్తే నరసింహాయ హిరణ్యకశిపో రక్షా శిలటంకా నఖలాయే. హిరణ్యకశిపో రక్షా శిలటంకా నఖలాయే. ఇతో సింహో పరతో నృసింహ. భారతీ మాతాజీని పాండేవండి అమ్మా అందరూ. తోయామి తతో నృసింహ. నృసింహో హృదయే నృసింహ. బాహిర్నృసింహో హృదయే నృసింహ. నృసింహాదిమాం శరణం ప్రపద్యే. కర కమలవరే అద్భుత దళిత హిరణ్యకశిపు అనుభృంగం. కేశవద్రుత నరహరి రూప. జయ జగదీశ హరే, జయ జగదీశ హరే,
जय जगदीश हरे तव कर कमल वरे नाथा अद्भुत श्रृंगार हिरण्यकशिपु तनुभृंगा केशवधूता नरहरिरूपा जय जगदीश हरे जय जगदीश हरे जय जगदीश हरे जय नरसिंहदेव 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 जय नरसिंहदेव जय नरसिंहदेव 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 जय नरसिंहदेव जय प्रहलाद महाराज प्रहलाद महाराज प्रहलाद महाराज जय प्रहलाद महाराज जय प्रहलाद महाराज प्रहलाद महाराज जय प्रहलाद महाराज जय प्रभुपाद 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 जय जय प्रभुपाद जय प्रभुपाद 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 जय गुरुदेव 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 जय जय गुरुदेव जय जय गुरुदेव 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 जय हे కృష్ణ భలే పాడారమ్మా చక్కగా పాడారు మాతాజీ हरि भगवान की जय नित्य गौर हरि बोल हरि बोल हरि बोल హరే కృష్ణ మాతాజీ చాలా బాగా పాడారు మాతాజీ వెరీ నైస్ చాలా బాగుంది శ్రీ నరసింహదేవ్ కి జై శ్రీ ప్రహ్లాద్ కి జై జై ఆపుతున్నానమ్మా సరే